ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా కట్టించిన యజ్ఞశాల నందు సెప్టెంబర్ 2వ తేదీన చండీ హోమం డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, అర్చకులు శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో వారణాసి నగరానికి చెందిన సోమయాజులు వారి పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసన్న మండపం వేదికగా నూతనంగా నిర్వహించిన యజ్ఞశాలలో చండీ హోమం సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ చండీ హోమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా హోమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాదాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ద్రోణాచల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క నూతన యాగశాల నిర్మాణం జరగడం జరిగింది. దాదాపు 6 లక్షలు ఖర్చు పెట్టి మన ఆలయ వ్యవస్థాపకులు నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్చిలో పాల్గొన్న భగవల షష్ఠికి 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఈ యాగశాల నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దీని యొక్క ప్రారంభోత్సవం రేపు సెప్టెంబర్ 2వ తారీఖు మహాచండీ యాగాన్ని నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున పీఠాధిపతులతో పాటు టీటీడీ కార్మిక విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు మరియు డాక్టర్ సోమయాజులు వారణాసి ఉన్నటువంటి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ సమక్షంలో ఆలయ ధర్మకర్త ఆలయ అర్చకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఈ చండీ యాగం నిర్వహించాలని జరుగుతుంది. ఆ రోజు యాగశాల కూడా ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ధార్మిక సదస్సు, ప్రవచనాలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా యజ్ఞ ప్రసాదంతో పాటు ఆ రోజు పాల్గొన్న వాళ్ళందరూ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం అధ్యక్షులు వాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలంతా కూడా భక్తులంతా పెద్దల సంఖ్యలో పాల్గొని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమః. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు చూస్తున్న ఈ యాగశాల కొత్తగా నిర్మించాము. సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించాము. ఈ యాగశాలలో సెప్టెంబర్ 2వ తారీఖు బుధవారం రోజు ఉదయం 9 గంటల నుంచి చండీ హోమం జరగబోతుంది. చండీ హోమం డాక్టర్ సోమయాజులు గారు కాశీలో ఉంటారు. వారే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది యాక్చువల్గా యాగశాల అనేది ఒక కాజు మాత్రమే, కానీ యాక్చువల్గా ఇది ధార్మిక సంస్థ కాబట్టి చాలామంది ఈ సదస్సుకు వస్తున్నారు. మెయిన్లీ టీటీడీ వాళ్ళు, తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళ 2-3 స్వాములు కూడా ప్రత్యేకంగా దీనికోసం ఆహ్వానించాము. ఆ స్వాములు కూడా వస్తున్నారు. భక్తులందరినీ మేము కోరుకునేది ఏమిటంటే యాగశాల ఓపెనింగ్కి వచ్చి మన ధార్మిక సదస్సులో పాల్గొని మహానుభావులు చెప్పే ప్రవచనాలు విని తర్వాత సుమారు 9:30కి యాగం మొదలవుతుంది. 9:30 నుంచి 1:30 దాకా యాగం జరుగుతుంది. 9:30 నుంచి మొదలైన తర్వాత ఇక్కడ సదస్సు కూడా అప్పుడే బిగిన్ చేస్తాము. బిగిన్ చేసి సుమారు 1:30కి సదస్సు కూడా పూర్తయిపోతుంది. అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేశాము. యజ్ఞ ప్రసాదము స్వీకరించవచ్చు, తర్వాత అన్న ప్రసాదాలు స్వీకరించవచ్చు. అందరూ భక్తులు పాల్గొని ఈ కార్యక్రమానికి విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.